నెల్లూరు జిల్లా కోవూరు మండలం వెలుగు కార్యాలయంలో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో పెరటికోళ్ల పెంపకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎం సుబ్బరాజు, టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పొదుపు మహిళలకు పెరటికోళ్లను పంపిణీ చేశారు. ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం సహకారంతో పొదుపు మహిళలకు పెరటికోళ్ల పెంపకం కార్యక్రమంలో 3300కు 11 కోళ్లు అందించడం జరుగుతుందన్నారు. కుటుంబంలో మహిళ పటిష్టంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, ఆ ఉద్దేశంతోనే ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏపీఎం సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ప్రభుత్వం డిఆర్డీఏ ఆధ్వర్యంలో పెరటికోళ్లు పంపిణీ చేస్తుందన్నారు. కోవూరు మండలంలో 140 యూనిట్ల పెరటికోళ్ల పెంపకంలో మహిళలకు ఇచ్చామన్నారు. వీటి విలువ 3300 ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ నాయకులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. కోవూరు మండలంలో ఉండేటువంటి వెలుగు ఆఫీస్ దగ్గర పొదుపు సంఘాలకి పెరటి కోళ్ల పంపకం కార్యక్రమాన్ని ఈరోజు ఏపీఎం గారు మరియు ఇక్కడ ఉండేటువంటి సీసీలు, వివోఏలు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర పటిష్టంగా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దినదినాభివృద్ధిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొదుపు సంఘాలు అనేది అంత పటిష్టంగా ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసేదానికోసంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా ప్రతి గ్రూప్కి కూడా ఒక యూనిట్ 11 కోళ్ల పాటు మినిమం ఖర్చులతోటే ఇవ్వడం జరిగింది. ఆ పెరటి కోళ్లు కూడా గుడ్లు కంటిన్యూస్గా పెడుతుంటాయని చెప్పనేది ప్రధానమైన ఉద్దేశం. ఇవి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడం జరిగింది. వాటిని గుడ్లు అదేవిధంగా మాంసం వీటి ద్వారా కూడా వాటిని పెంపక కార్యక్రమాన్ని పొదుపు సంఘాలలో చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో పొదుపు సంఘాల అభివృద్ధికి, పొదుపు సంఘాల పటిష్టతకు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమము మన కోవూరు మండలంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క పెరటి కోళ్ళు ఒక యూనిట్ 11 కోళ్ళు ఉంటాయి. ఒక యూనిట్ ఖరీదు 3300 రూపాయలు. ఆ కోళ్ళతో పాటు ఒక మంచి తీసుకుపోవడానికి క్యారింగ్కి సంబంధించి ఒక అట్ట బాక్సు, అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 3300 రూపాయలకి 11 కోళ్ళు ఇస్తున్నారు కాబట్టి మినిమం 10 కేజీల కన్నా తగ్గకుండా ఉండేటట్టుగా కాన్సెప్ట్తో ఇది ఇస్తున్నారు. వాటిని తీసుకెళ్ళి డ్వాక్రా మహిళలు తీసుకెళ్ళి గ్రామాలలో సద్వినియోగం చేసుకోవాలి. వాటిని పెంచిన దానివల్ల అవి ప్రతిరోజు కూడా కోడిగుడ్లను మనం తినేదానికి వీలవుతుంది. అవసరమైతే మాంసాన్ని కూడా తీసుకోవడం అది వీలవుతుంది. ఇది పేదింటి మహిళలు అనారోగ్యంతో ఉంటారనే ఉద్దేశంతో వారికి రక్తహీనత లేకుండా ఇమ్యూనిటీ పెంచేదానికోసము ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. సో ఈ విధంగా మనం జిల్లా అంతా కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.